హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే వందే భారత్ ట్రైన్ బెంగళూరులో అయితే ఎక్కినామన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక ఎక్కాం కాబట్టి మాకు ఇక్కడ లంచ్ అయితే రాలేదు ట్రైన్లో, ఓన్లీ స్నాక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ కోచ్లో అనమాట మాకు వచ్చిండేది బర్త్. ఎంటర్ అయిన తర్వాత అక్కడ పింక్ డోర్ ఉంది కదా, అదైతే వాష్రూమ్. ఎక్కిన తర్వాత ఒక సైడ్ 2 సీట్స్ ఉంటాయి, ఒక సైడ్ 3 ఉంటాయండి. మనకి పైన వచ్చి లగేజ్ పెట్టుకునేకి ఉంటుంది మనకి. అక్కడ కూడా మనకి ఇట్లా ఆటోమేటిక్ లైట్స్ కూడా ఉంటాయి. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 3 చైర్స్ అనేది ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ప్రతి సీట్ వెనకాల ఇట్లా ఒక టేబుల్ లాంటిది ఉంటుంది, ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు మొబైల్ కానీ వాళ్ళు ఇచ్చే స్నాక్స్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్ కూడా వచ్చేసి మనకి చైర్కి కిందనే ఉంటుంది, మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. చూపిస్తా చూడండి, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుస్తుందని చేస్తున్న వీడియో. నెక్స్ట్ కొంతసేపు తర్వాత మనకి న్యూస్ పేపర్ ఇస్తారు, ఆ తర్వాత వాటర్ బాటిల్ కూడా తెచ్చిస్తారండి. న్యూస్ పేపర్ కన్నడ కాబట్టి మేము తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ ఒక ట్రేలో తీసుకొస్తారు, అటుకులు మిక్చర్, చిక్కీ, నెక్స్ట్ టీ మిక్స్ చేసుకోవడానికి మిల్క్ పౌడర్, టీ పౌడర్, అలాగే షుగర్ పౌడర్ కూడా ఇస్తారనమాట. అది మిక్స్ చేసుకోవడానికి ఒకటి మనకి స్టిక్ టైప్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక వడ అది కూడా ఇచ్చినారు, మాజా ఇచ్చారు, టిష్యూస్ ఇచ్చింటారు. అది కొంతసేపు తర్వాతనే మళ్ళీ ఒక కప్లో హాట్ వాటర్ ఇస్తారు వాళ్ళు మనకి. అందులో మనం టీ మిక్స్ చేసుకోవచ్చు. స్నాక్స్ అన్నీ సూపర్ అండి, బట్ టీ ఒకటి మనం ఇంట్లో చేసుకున్నంత అయితే లేదు, జస్ట్ ఏదో కొంచెం నీళ్ళగా ఉంట్లో అయితే ఉంది. టీ టేస్ట్ అయితే అంత నచ్చలేదు, కానీ మిగతా స్నాక్స్ ఆల్ గుడ్. ఇదండి మా వందే భారత్ ఎక్స్పీరియన్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.